ఇయర్ సందర్భంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు సిటీ పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా లెక్క చేయకుండా వాహనాలు నడిపి పట్టుబడ్డారు మందుబాబులు. నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 3 కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2731 మంది పట్టుబడ్డారు. ఇందులో హైదరాబాద్ నుండి 1198 మంది, సైబరాబాద్లో 928, మల్కాజ్గిరి పరిధిలో 605 మంది ఉన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారి వాహనాలను సీజ్ చేసి కౌన్సిలింగ్కి పంపారు. రైట్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు సిటీ పోలీసులు. గత వారం రోజుల నుంచి కూడా పోలీసులు కఠినంగా శిక్షలు తీసుకుంటా, కఠినంగా శిక్షలు అమలు చేయాల్సి వస్తుంది, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఎంత హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా లెక్క చేయకుండా ఇటు వాహనాలు నడిపి పట్టుబడ్డారు మందుబాబులు. మొత్తానికి చూస్తే నిన్న రాత్రి నుండి ఈ రోజు వరకు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఒకవైపు సిటీ అంతటా కూడా జల్లెడ పట్టారనే చెప్పాలి. రాత్రంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇంటికి వెళ్లే వరకు కూడా పోలీసులు పూర్తి చెకప్తో ఇంటికి పంపించడం జరిగింది. ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా మంది కూడా పట్టుబడినట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. ఏవి పట్టుకున్నారే బండ్లు? టూ వీలర్లోనే 3 కేసులా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, అంటే వారం రోజుల నుంచి కూడా ఒకవైపు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా వేల మంది పట్టుబట్టడం అనేది ఒక ఆశ్చర్యమైనటువంటి విషయమే. ఇప్పటివరకు ఎంతమందిని పట్టుబట్టారు, ఏం చెప్తున్నారు పోలీసులు, అండ్ ప్రస్తుతం ఏంటి డీటెయిల్స్? మొత్తం 3 కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు చేయడం జరిగింది. న్యూ ఇయర్ 31 డిసెంబర్ సందర్భంగా సాయంత్రం 7 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. కానీ పోలీసులు గత 10 రోజుల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, తాగి నడపొద్దు, వాహనం తాగి నడిపితే ఖచ్చితంగా వారిపై కేసు నమోదు చేస్తాము, 10,000 జరిమానా పడుతుంది, 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా మద్యం తాగి వాహనాలు నడపొద్దు. మద్యం తాగితే క్యాబ్లు లేదంటే ఊబర్స్ ఇలాంటివన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వారిని ఉపయోగించుకొని ఇంటికి వెళ్ళాలి తప్ప తాగి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమై వారు చనిపోవడమే కాకుండా ఇతరులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక అవగాహన కార్యక్రమాలు చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనర్ అయితే ప్రతిరోజు ఒక 4-5 ట్వీట్లు ఎక్స్లో పోస్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన అలర్ట్లు అయితే ప్రతిరోజు చేస్తూనే వచ్చారు. కానీ ఎక్కడా కూడా మందుబాబులు మారలేదు. తాగి యథావిధిగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడడం జరిగింది. 3 కమిషనరేట్ల పరిధిలో దాదాపు 2731 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ నిన్న ఒక్కరోజే పట్టుబడడం జరిగింది. అందులో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మంది ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే పట్టుబడడం జరిగింది. ఇక సైబరాబాద్ పరిధిలో 928 మంది పట్టుబడ్డారు. అదేవిధంగా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో 605 మంది పట్టుబడ్డారు. మొత్తం 2700 మందికి పైగా మందుబాబులు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. కాబట్టి వారందరిపైన కేసులు నమోదు చేశారు. వారి వాహనాలను కొందరు సీజ్ చేయడం జరిగింది. వారికి ఫ్యామిలీ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత కోర్టుకు రావాలని చెప్పేసి కూడా మందుబాబులందరికీ కూడా చెప్పడం జరిగింది. కోర్టు ఇంతమందికి ఎవరికి ఎలాంటి శిక్ష వేస్తుంది, పోలీసులు హెచ్చరికలు చేసినా బేఖాతరు చేస్తూ మద్యం తాగి రోడ్లపైకి వచ్చినటువంటి మందుబాబులకి కోర్టు ఎలాంటి శిక్ష వేస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే గతంలో కూడా రిపీటెడ్గా పట్టుబడ్డ వారికి 10,000 జరిమానాతో పాటు 10 రోజులు 20 రోజులు జైలు శిక్షలు వేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడపొద్దని చెప్పేసి పోలీసులు పదే ముట్టుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా లెక్క చేయకుండా దాదాపు 2700 మంది 3 కమిషనర్ ఒక హైదరాబాద్ పరిధిలోనే. కాబట్టి వీళ్ళంతా పట్టుబడ్డారు. ఇక జిల్లాలలో కూడా అక్కడక్కడ వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అక్కడ కూడా పట్టుబడ్డం జరిగింది. వారికి సంబంధించి కూడా కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేసుకున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఈసారి భారీగా చెకింగ్లు చేశారు. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 100కు పైగా చెక్ పోస్టులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరి కదలికలపై అనుమానం ఉన్న వారిని చెక్ చేసి వారిని పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇటు నగర శివారు ప్రాంతాలైనటువంటి ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని
వారిని పట్టుకొని కేసులు బుక్ చేయడం జరిగింది. అయితే వీరందరిపైన కూడా కేసులు బుక్ చేశారు. రేపటి నుంచి ఫ్యామిలీ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారిని అందరినీ కూడా కోర్టుకి రావాల్సిందిగా చెప్పే అవకాశం ఉంది. కోర్టు ఎంత ఫైన్ వేస్తుంది, ఎవరెవరికి శిక్షలు వేస్తుంది అనేది కూడా కోర్టు డిసైడ్ చేసే అవకాశం కనబడుతుంది. అయితే ఈసారి జీరో యాక్సిడెంట్ ప్రయత్నానికి చాలా ప్రయత్నం చేశారు ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు. ఎక్కడా కూడా పెద్ద ప్రమాదాలు జరగలే, కానీ మద్యం తాగి వాహనాలు అయితే పెద్ద సంఖ్యలో నడిపి మందుబాబులు పట్టుబడడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.